ఓం సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నమస్కారం. బాబాగారి మతం, బాబాగారి దైవత్వం మీద వస్తున్న చర్చలో భాగంగా ఈ వీడియో. నిన్నే ఒక వీడియో చూశాను. మన సోదరుడు లలిత కుమార్ గారు, బాబాగారు ఆదిశంకరాచార్యుల కంటే గొప్పనా, రామానుజాచార్యుల కంటే గొప్పనా, మధ్వాచార్యుల కంటే గొప్పనా, ఎవరికంటే గొప్ప అని మందిరాలు కడుతున్నారు, పూజిస్తున్నారు అనడం జరిగింది. సోదరుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటారు, దేవతల్ని, గురువుల్ని కూడా ప్రజలే ఎన్నుకొని వారి మనసుకు నచ్చితే గురువుని చేసుకొని పూజిస్తారు, దేవుణ్ణి చేసుకొని పూజిస్తారు. లలిత కుమార్ గారు చెప్పారనో, మరో కుమార్ గారు చెప్పారనో గురువులుగా స్వీకరించి, దేవతలుగా స్వీకరించి పూజించరు. ముందు ఈ విషయాన్ని లలిత కుమార్ గారు తెలుసుకోవాలి. అంతే కదా లలిత కుమార్, నువ్వు చెప్పాడని నేను దేవుడిగా పూజించాలా? నువ్వు చెప్పాడని గురువుగా స్వీకరించాలా? కాదు కదా. నాకెవరైతే జ్ఞానాన్ని ప్రసాదించారో వారిని గురువుగా స్వీకరిస్తాను. నాకు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎవరైతే నాకు సహాయం చేశారో వారిని దేవుడిగా నేను భావించుకొని పూజించుకుంటాను. ఇది ప్రతి ఒక్క వ్యక్తిగత స్వేచ్ఛ. దాన్ని ఎవరు కూడా హరించడానికి అధికారం లేదు. అలా హరించిన వాళ్ళని రాక్షసులు అంటారని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. నువ్వన్న ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. వారు కులమతాలకు అతీతంగా సర్వ మానవాళిని ప్రేమించారు. కానీ వారిని అడ్డం పెట్టుకొని వారి పేరు చెప్పుకుంటూ వచ్చిన కొన్ని వర్గాల వారు ఈ దేశంలో శూద్రులని, అంటరాని వాళ్ళని, హరిజనులని, హిందువుల్లో కొంతమందిని దుర్మార్గంగా అణిచివేసి, సమాజం నుంచి నెట్టివేసి అనేకమైన బాధలకు గురి చేశారు. మీలాంటి వాళ్ళు చేసిన ఈ దుర్మార్గాలకే హిందూ మతం ముక్కలు చెక్కలైపోయింది. ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా పరమతాల్లోకి వెళ్తుందంటే కారణం ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు చెప్పిన వాటిని దేన్ని ఆచరించకుండా సర్వమత సమానత్వం కావచ్చు, సర్వమానవ సౌభ్రాతృత్వం కావచ్చు ఆచరించకుండా హిందూ మతంలో ఉన్న కొన్ని వర్గాల మీద పెత్తనం చేస్తూ, ఆధిపత్యం చెలాయిస్తూ ఆ మహానుభావులకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. కనుక ఆ మహానుభావులు నేనన్న కింది వర్గాల వారికి చేరువ కాలేదు. వారి సిద్ధాంతాలు ఎక్కడ ఆచరించబడలేదు. వారి సిద్ధాంతాలు, వారి ప్రబోధాలు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులలో కొంతమంది విన్నారు, కొంతమంది వాటిని అనుభవించారు. కానీ వారు చెప్పిన అసలైనటువంటి సమానత్వం అనే భావాన్ని కిందికి ఆచరణకు రాకుండా చేసి, వారు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేసి, వారి మీద ఒక వ్యతిరేక భావాన్ని కూడా వచ్చేలా చేసింది ఎవరంటే మీలాంటి వాళ్ళే. మీలాంటి నువ్వు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నావో, వేదాలు, ఉపనిషత్తులు పేర్లు చెబుతూ ఎవరైతే ఇంతకాలం ఈ సమాజం మీద పెత్తనం చెలాయిస్తూ వచ్చారో వాళ్ళు, మేము చెప్పినట్లే మీరు జీవించాలి, మీరు ఊరి బయట జీవించాలంటే ఊరి బయట జీవించాలి, మీరు గుళ్ళోకి రావద్దంటే రావద్దు, ఓకేనా? కాబట్టి దేవుడు మాకు సంబంధించిన వాడు, మేము మాత్రమే దేవుడిని పూజించడానికి అర్హత కలిగి ఉన్నాం, మీరెవరు అర్హత లేరు. మేము గుడి లోపలికి వెళ్ళొచ్చు, మీరెవరు గుళ్ళోకి రావడానికి లేదు. మీరు అంత దూరంగా ఉండండి, మిమ్మల్ని ముట్టుకుంటే మేము అంటపడిపోతాం. ఇలా రకరకాల ఇంతకంటే ఘోరాలు చేశారని మనం విన్నాం, చదివాం. కాబట్టి రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు వారు గొప్పవారే. కానీ వారి గొప్పతనాన్ని సమాజంలో అందరికీ అందేలా చెయ్యంది ఎవరు? ఈ దేశంలో ఈ అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఆచరించారు? బ్రిటిష్ వాళ్ళు ఆచరించారా? మన హిందువులోనే ఒక వర్గం ఆచరించిందా? ఇప్పటికి కూడా ఉన్నాయి. నీకు కావాలంటే వస్తే చూపిస్తారు. పల్లెల్లో ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. వాటి గురించి ఎవరు ఆలోచించరు. వాటిని తొలగించే ప్రయత్నం ఎవరు చేయరు.
అవమానంతో, బాధతో హిందూ మతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వారిని తిరిగి హక్కును చేర్చుకునే ప్రయత్నం అది అక్కడ చెయ్యరు. హిందూ మతంలో జీవిస్తూ, హిందూ మతాచారాలు ఆచరిస్తూ, హిందువులుగా జీవిస్తున్నటువంటి సాయి భక్తుల్ని టార్గెట్ చేస్తూ తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో కానీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు హిందూ మతానికి ద్రోహమే చేస్తూ వచ్చారు కొంతమంది. నువ్వు గూడా వాళ్ళలో చేరాలనుకుంటే నీ ఇష్టం. జరగాల్సిందని ఎవరు ఆపలేరు గదా! మన హిందూ ధర్మంలో మనకన్నీ తెలుసు గదా! అన్నీ విధాత నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది. నువ్వు నువ్వు చేసేది నీ తలరాత ప్రకారం చేస్తూ ఉంటావు. మేం చేసేది మా తలరాత ప్రకారం చేస్తుంటాం. చివరికి ఫలితం పరమాత్మ అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు చెప్పావు గదా! అందుకని చెప్తున్నాను. నువ్వు చెప్పిన మహానుభావులందరూ గొప్పవాళ్ళే. కానీ వారి సిద్ధాంతాలని ఆచరించకుండా అణగదొక్కి తప్పు చేసిన ఒక వర్గం ఉందే, ఆ వర్గానికి కళ్ళు తెరిపించు. ఆ వర్గం చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి, ఆ వర్గం మీద పోరాటం చేసి, మన మతంలోంచి ఎవరైతే వేరే మతాలకు వెళ్ళిపోతున్నారో, ఈ మతంలో మాకు గౌరవం లేదు, గుర్తింపు లేదు, సమానత్వం లేదని వాళ్ళ తరపున పోరాడు. అప్పుడు నీ హిందూ మతం నిలబడుతుంది. హిందూ మతంలో ఉన్న వాళ్ళ గురించి పోరాడి, హిందూ మతంలో ఉన్న వాళ్ళని వెలగొట్టి పోరాటం చేస్తున్నావు నువ్వు. నువ్వు అనుకున్నంత సులభంగా అవుతుందా? నువ్వొక్కడివే తెలియగలవాడే అనుకుంటున్నావా? నువ్వు చెప్పేస్తే అందరూ వినేస్తారనుకుంటున్నావా? బాబాగారి భక్తులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఎంతోమంది మేధావులున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులున్నారు, హైకోర్టు న్యాయమూర్తులున్నారు, దేశ ప్రధానులున్నారు, ఉపరాష్ట్రపతులున్నారు. ఇంకా వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో చాలామంది భక్తులు, సాయి భక్తులున్నారు. ఆ! కళాకారులుగా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. క్రీడాకారులుగా ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ ఏమి చదువు సంధ్య లేని వాళ్ళు, మతం మీద, కులం మీద ఎటువంటి అవగాహన లేని వాళ్ళు, గుడ్డిగా బాబాగారిని పూజించేస్తున్నారు. అసలు వాళ్ళందరికీ అక్షర జ్ఞానమే లేదు. ఏమీ లేదు వాళ్ళకసలు. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా నేను చెప్పేసేస్తే, అయ్యయ్యో! మేము ఎంత తప్పు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కళ్ళు తెరుచుకొని బాబాగారిని వదిలేస్తారనుకుంటున్నావా? కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు వీళ్ళందరూ అమాయకులా? అంటే బాబాగారి భక్తులు కేవలం ఎవరో చదువు సంధ్య రాని వాళ్ళో, లేతే మధ్యతరగతి ఏమీ తెలియని వాళ్ళో, లేతే ఎవరో ప్రచారం చేస్తే బాబా దేవుడిని నమ్మిపోతున్నారు అనుకుంటున్నావు నువ్వు. నువ్వు తిట్టిపోస్తున్నది కూడా రారా, పోరా అంటున్నది కూడా ఎవరినో తెలుసా? ఈ ఈ సమాజంలో బాబా భక్తులుగా ఉన్న అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నవారిని, హ్మ్. విద్యావేత్తలని, ఎంతోమంది స్త్రీమూర్తులని, హైందవ ధర్మంలో ఉన్నటువంటి లక్షలాది మంది స్త్రీమూర్తులను తిట్టిపోస్తున్నావు. విద్యావేత్తలను తిట్టిపోస్తున్నావు. అధికారులను తిట్టిపోస్తున్నావు. నోటికొచ్చినట్టుగా. సనాతన ధర్మం పేరు చెప్పి హిందూ మతం పేరు చెప్తే రెచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. మత కలహాలన్నీ ఎలా వచ్చాయి? మతం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ జిహాదులు ఎలా జరుగుతున్నాయి అనుకున్నావు? మతం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి అమాయకుల్ని ఆసరాగా చేసుకొని ఆ జిహాదులు నడుస్తూ ఉంటాయి. నువ్వు కూడా హిందూ మతంలో మతం కోసం ఏదైనా చేసే ఆవేశపరులు ఎవరైతే ఉన్నారో వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళని ఆకర్షిస్తూ ఏదో చేయబోతున్నావు. దానివల్ల హిందూ మతానికి మరొకసారి దెబ్బ తగలడము, అంతర్కలహాలు జరగడము, పక్క మతం వాళ్ళు నవ్వుకుంటున్నారు కదా లలిత కుమార్. మనమేమనక్కర్లేదు వాళ్ళ వాళ్ళే తనుకుంటున్నారు. సాయిబాబా భక్తులు మేజర్ నువ్వన్నావు 10, 15%. 10, 10% లేదు. హైదరాబాద్‌లో ఇంటికి ఒకరు అమెరికాలో ఉన్నట్టుగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటికొకరు సాయి భక్తులుంటారు. సాయి భక్తులు కాని వాళ్ళు కూడా సాయిబాబాను వ్యతిరేకించరు. ఆయన ఎవరో సద్గురువు, మహానుభావుడు. ఎన్నో మంచి పనులు చేశాడు. మంచి ప్రబోధాలు చేశాడు. అందరినీ కలిసిమెలిసి జీవించమన్నాడు. అన్నదానాలు చేయమన్నాడు. పేదవాడికి సాయం చేయమన్నాడు. ఇలా కొన్ని మంచి ప్రబోధాలు చేశారు. సామాజిక సేవ చేశాడు అని బాబా భక్తులు కాని వాళ్ళు కూడా ఆయన్ని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని గొప్పవాడు అంటారే గానీ నీలాగా ఎవరు అనరు. మంచితనానికి కులం ఏంటి? మతం ఏంటి? మతం రంగు పూసేసి ఎప్పుడో 1000 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ మతాలు మారిపోతారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? 200 సంవత్సరాలయింది బాబాగారి భక్తులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు.
ఒక్కడన్నా మతం మారాడా అని అడుగుతున్నాం. 200 సంవత్సరాల నుంచి ఒక్కడు కూడా మతం మారనివాడు ముందు మారిపోతాడా? ఇవన్నీ కల్పితాలు కదూ! ఏదో చూపిచ్చి, భయపెట్టి నీకు సపోర్ట్ పెంచుకోవడానికి కాదు. 1000 సంవత్సరాల తర్వాత మతాలు ఎవరు మారుతారు 1000 సంవత్సరాల తర్వాత మతాలు? నా జీవితం 50, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. నీ జీవితం 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు ఉంటాం అంతేనా? బాబా భక్తులుగా పుట్టిన వాళ్ళము ఈ 100 సంవత్సరాల్లో మేము చనిపోతాం. 1000 సంవత్సరాలు మేము బతకం గదా! 1000 సంవత్సరాల తర్వాత మారడానికి. మళ్ళాగా కొత్తగా బాబా మార్గంలోకి వచ్చారనుకో, ఆ వచ్చినవాడు మళ్ళీ 100 సంవత్సరాల దాకా అయితే మారడు గదా! ఎందుకంటే ఈ 100 సంవత్సరాల్లో మేము మారలేదుగా. కొత్తగా బాబా భక్తులైన వాడు కూడా 100 సంవత్సరాలు బతుకుతాడు, 70, 80 సంవత్సరాలు బతుకుతాడు. వాడు కూడా మారడు. ఎందుకంటే 100 సంవత్సరాల్లో మారే అవకాశం లేదు. నేను 40 సంవత్సరాల నుంచి బాబా భక్తుడిని. 40 సంవత్సరాల్లో నాకు క్రిస్టియానిటీ గాని, ముస్లిం గాని దేని మీద ప్రేమ పుట్టలేదు. ఏ ఒక్క గ్రంథం చదవలేదు. ఏ ఒక్కరోజు మసీదుకెళ్ళలేదు. ఏ ఒక్క రోజు ఆ మత సిద్ధాంతాలను ఆచరించింది లేదు. ఒక్క క్షణం కూడా ఆచరించింది లేదు. రోజు 4 హారతుల్లో బాబా గారిని అచ్యుతం, కేశవం, రామనారాయణం, కృష్ణ దామోదరం, వాసుదేవం, హరిం, శ్రీధరం, మాధవం, గోపికా వల్లభం, జానకీ నాయకం, రామచంద్రం భజ అని హాయిగా మా యొక్క హిందూ దైవాలను తలుచుకుంటూ మా గురువుగారే ఆ హిందూ దైవాలు రూపంలో ఉన్నాడని భావించుకుంటూ మేము హాయిగా హిందూ మతంలో ఆ దైవాల గురించి మాకు ఇంకా బాగా అర్థమయ్యేలా చేశారు బాబాగారు. దైవభక్తి ఎలా చేయాలో నేర్పించారు బాబాగారు. భక్తి అంటే ఏంటో నేర్పించారు. ఎంత శ్రద్ధాభక్తులతో భగవంతుని ఆరాధించాలో నేర్పించారు అనుకుంటూ మేము హాయిగా హిందూ సమాజంలో, హిందూ పద్ధతిలో జీవిస్తాను. అందులోనే వెళ్ళిపోతాం. 1000 సంవత్సరాల దాకా నేనేం బతకను కదా! నువ్వు చెప్పినట్టుగా 1000 సంవత్సరాల తర్వాత మారిపోవడానికి. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి లేనిపోని కల్పితాలు కల్పించేసి నీకు సపోర్ట్ చేసే అమాయకుల్ని నీ వైపు తిప్పుకొని మళ్ళీ వాళ్ళు జారిపోకుండా ఏదేదో వాళ్ళని భ్రమల్లో ముంచేసి చేసుకోవడం అనేది దానికోసం నువ్వు ఇలా అబద్ధాలు కల్పించక్కర్లా. ఇప్పటికే చాలా అబద్ధాలు కల్పించారు. షిరిడీలో ఉన్న డబ్బులన్నీ పాకిస్తాన్ వెళ్ళిపోతున్నాయని ఒకటి కల్పించారు. అది కాదు అని రుజువయ్యేసరికి ఇంకొక కొత్తది తీసుకొచ్చారు. బాబా మందిరాల్లో ఏదో లవ్ జిహాదులు జరుగుతున్నాయి. ఎక్కడ ఒక్కటైనా నిరూపించగలవా? ఒక వీడియో పెట్టు. చాలా వీడియోలు పెడుతున్నావు కదా! చాలా వీడియోలు పెడతావు కదా! ఒక వీడియో పెట్టు. అలాగే లవ్ జిహాద్ తరపున ఆ విధంగా పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే మమ్మల్ని బాబా మందిరాల్లో మాకు ట్రైనింగ్ ఇప్పించి, బాబా మందిరాల్లో మమ్మల్ని ముస్లింలను పెళ్ళిళ్ళు చేసేటట్టుగా, ముస్లింలను ప్రేమించేటట్టుగా మాకు నేర్పించి, ప్రోత్సహించి, ముస్లింలతో వివాహం అయ్యేటట్టు చేశారు అని చెప్పి అలా వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా సాక్ష్యం ఇప్పించాయి. వీడియో తీసి పెట్టేసేయి. అది బాగుంటుంది నమ్మడానికి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఉన్నాం. మేము సత్యాలు నమ్ముతాం. నువ్వు చెప్పేదాంట్లో సత్యం ఉంటే నమ్ముతాం. కాకపోతే మాకొక్కటి కూడా సత్యం కనిపించట్లేదు. అన్నీ అసత్యాలే. పోనీ అసత్యాలు చెప్తే పర్వాలేదు. రారా పోరా అని దుర్మార్గం మాటలేంటి? అలా రెచ్చగొడితే ఎలాగా? అలా రెచ్చిపోతే ఎవరన్నా పొరపాటున బాధ కలిగి రెచ్చిపోయి ఏదైనా గొడవ జరగాలని చూస్తున్నావా? వాళ్ళొచ్చి నిన్ను కొడితే ఆ తర్వాత అయ్యయ్యో కొట్టారు సాయి భక్తులు అని చెప్పి మీ హిందువులంతా రెచ్చగొట్టి వాళ్ళందరినీ వాళ్ళ మీదకి పడేసి సమాజంలో ఇటువంటి అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నావా? ఏముండవు ఇవన్నీ. వీటి వల్ల ఏమీ రాదు. పోలీసు వాళ్ళు కూడా చూస్తూ కూర్చుంటారు. ఏదో మాట్లాడుకుంటున్నారు వీడియోలో. దీనికి ఎందుకులే మనం స్పందించడం అని. నువ్వు అనుకుంటున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేసావనుకో గొడవల దాకా, అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? తాట తీస్తారు కదా అందరివి నీదే కాదు. గొడవ పడ్డ వాళ్ళు అందరు తాట తీస్తారు, కర్ఫ్యూ పెడతారు, కాల్పులు జరుపుతారు. ఇవే కదా మత కళాల్లో జరిగాయి మనం చూసి. ఆ తర్వాత మళ్ళీ శాంతి సంఘాలు వస్తాయి, రాజకీయ నాయకులు వస్తారు, సాధులు సన్యాసులు వస్తారు చక్కగా. ఇప్పుడేమో నువ్వు చేస్తున్న ఈ గందరగోళం, ఈ అలజడి చూస్తూ కూర్చుంటారు అందరూ. అదంతా జరిగి ఎంతోమందికి నష్టాలు కలిగి, కష్టాలు కలిగిన తర్వాత శాంతి అనుకుంటే అప్పుడు వస్తారు. వచ్చి అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి పరిష్కార మార్గాలు చెప్తారు. ఇప్పుడు చెప్పరు, అప్పుడు చెప్తారు. ఏది? సమాజానికి బాగా నష్టం జరిగిన తర్వాత. అంతే కదా మన దేశంలో జరుగుతున్నాయి అంతే.
ఏది కూడా ముందే జాగ్రత్తలు తీసుకోరు. అయిపోయిన తర్వాత అప్పుడొస్తారు. వచ్చి మేమే శాంతి స్థాపన చేశాం. మేమే కాపాడాం. మళ్ళీ అదొక బిరుదు కోసం ప్రయత్నం చేస్తారు. అదొక కీర్తి ప్రతిష్టల కోసం అవకాశంగా తీసుకుంటారు. ఇది మన దేశంలో ఉండే సాధు సత్పురుషులు చేసే పని, సన్యాసులు చేసే పని, రాజకీయ నాయకులు చేసే పని. లేపోతే ఎప్పుడో నీ నోరు మూపించేవాళ్ళు మన సమాజంలో ఉన్నటువంటి స్వామీజీలు వాళ్ళందరూ. ఎందుకు నాయనా ఇలా మాట్లాడుతున్నావు? 100 సంవత్సరాల నుంచి సాయి భక్తులు అలా జీవిస్తూనే ఉన్నారు. వారి వల్ల మన హిందూ సమాజానికి ఏ నష్టం కలగలేదు. ఎప్పుడు వాళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది లేదు. మన హిందువులుగా ఉన్న వాళ్ళని ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎందుకు కొత్త సమస్య సృష్టిస్తున్నావు? అని చెప్పేవాళ్ళు. ఎవరు చెప్పట్లేదు. ఇక రాజకీయ నాయకులు, పోలీసుల సంగతి సరే. చెప్పే కదా! వాళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారంటే, మనం ఓవర్ యాక్షన్ చేసినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు జరిగే నష్టం మనకే. పోలీసులకు, రాజకీయ నాయకులకు, గవర్నమెంట్‌కి ఏ నష్టం ఉండదు. నువ్వు అంటున్నటువంటి హిందూ సోదరులమైన సాయి భక్తులకు, బాబాకు వ్యతిరేకంగా నువ్వు రెచ్చగొడుతున్న వాళ్ళకి నష్టం జరుగుద్ది. అంతకు మించి జరిగేదేం లేదు. నువ్వు సాధించేదేం లేదు. బాబా మందిరాలు ఎక్కడికి పోవు. బాబా మందిరాల్లో హిందూ దేవతలు అలాగే ఉంటారు. వాళ్ళని ఎవరూ కదిలించలేరు, కదిలించరు. ఎవరిని ఎలాగైనా ఆరాధన చేసుకోవడానికి భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. మేము హిందువులం. హిందూ దేవతల్ని ప్రతిష్ఠించుకుంటాం. బాబా గారు కూడా హిందువే. కాబట్టి మా ఆరాధన పద్ధతిలో ఏ దోషం లేదు. ఏ చట్ట వ్యతిరేకత లేదు. చట్ట వ్యతిరేకత ఉంటే ఎప్పుడో నువ్వు చట్టం ప్రకారంగా ఫాలో అయ్యి నువ్వు అనుకునేవి చేసేవాడివి. చట్టానికి వ్యతిరేకంగా లేదు కాబట్టే మేమందరం చట్ట ప్రకారంగానే జీవిస్తున్నాం కాబట్టే ఇలా నువ్వు చాటుమాటున కూర్చొని వీడియోలు చేసి ఏదో వ్యూవర్స్‌ని పెంచుకుంటూ, నీ అభిమానులు కొంతమందిని పెంచుకుంటూ, బాబా వ్యతిరేకులను సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళందరూ నీ వైపు వచ్చేలా చేసుకుంటూ చెప్పే కదా! వాళ్ళ ద్వారా నువ్వు జీవించడానికి, ఇంకా కొద్దిగా బాగా సంపాదించుకోవడానికి నువ్వు అంటున్నావు కదా! ఈ మార్గంగా అయితే నీకు ఏ మార్గాలు ఉంటే ఇందులోకి ఎందుకొస్తావు? నీకు ఏ మార్గాలు లేకే ఇందులోకొచ్చావు. నీ యొక్క మానసిక పరిస్థితి కూడా బాగోలేదు. ఆధ్యాత్మికంగా నీకు సరైన అవగాహన లేదు. అలా ఉంటే నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్తావా? మేము వెళ్ళలేదే. మాకు 65 సంవత్సరాలొచ్చాయి. మేము వెళ్ళలేదు ఏ రోజు క్రిస్టియానిటీలోకి, ఇంకో దాంట్లోకి. నువ్వు క్రిస్టియానిటీలోకెళ్ళి, మళ్ళీ అది అది బాలేదని, అక్కడ సరిగ్గా గుర్తింపు రాలేదని, అక్కడి నుంచి మళ్ళీ బాబా మార్గంలోకొచ్చి, అక్కడ సరిగ్గా గుర్తింపు రాలేదని, అక్కడ ఫలితాలు రాలేదని ఎలా వస్తాయి? నువ్వు నిన్నేదో రమణానంద గురించి వీడియోలో చెప్పావు గదా! నీకు రాముడు ప్రత్యక్షం కాలేదు. రాముడు అనుగ్రహంగా ఎలా అవుతుంది? నీ బుద్ధి సరిగ్గా లేదు. మరి తులసీదాసుకయింది, రామదాసుకయింది, వాళ్ళకయింది, వీళ్ళకయింది. నీకు కాలేదంటే నీకింకా నీకు అర్హత రాలేదన్నావు. మరి అదే నిన్నెందుకు అనుకోకూడదు? నువ్వు హిందూ మతంలో ఉండలేక క్రిస్టియానిటీలోకి వెళ్ళావు. పోనీ హిందూ మతంలో సరిగ్గా ఆరాధన చేసి ఉంటే నీకు నీ నీ క్యారెక్టర్ కరెక్ట్‌గా ఉంటే దేవుడు అనుగ్రహించేవాడేమో. క్యారెక్టర్ సరిగా లేదు కాబట్టి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయావు. క్రిస్టియానిటీలోకి వెళ్తే అక్కడేమన్నా ప్రభువుని జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో పూజించాడు లేదు. అక్కడ నీకేదో కావాలి. నీకు అనుకున్నది జరగలేదు. అక్కడి నుంచి మళ్ళీ బాబా మార్గంలోకి వచ్చావు. ఇదేదో బాగుంది. అందరూ భక్తులందరూ బాబా భక్తులు బాగా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఏమన్నా అవకాశం ఉంటుందా అని చెప్పి. అక్కడ ఆల్రెడీగా చాలామంది పెద్దవాళ్ళు ఉండవచ్చు. నీకు అక్కడ ప్లేస్ లేకుండవచ్చు. నువ్వు అనుకున్నది జరగక మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికొచ్చావు. ఇప్పుడు కాస్త హిందూ రాజ్యం వచ్చింది కదా! కాస్త మన చక్కటి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. హిందువులకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. కాబట్టి హిందూ సమాజం చైతన్యమైంది కాబట్టి ఇప్పుడు నేను హిందువుల తరపున పోరాడితే నేను ఒక నాయకుడిని కావచ్చు అని ఇక్కడ దానికి నాయకుడిగా ఎదగడానికి ఇంకెక్కడ ప్లేస్ ఉంది అంటే సాయిబాబా గారి దగ్గర ప్లేస్ ఉంది. ఆయన ముస్లిం అని రెచ్చగొడదాం అని చెప్పేసి ఇలా నువ్వు నీ దగ్గరే ఆ స్థిరత్వం లేదు. నీ దగ్గరే ఆ పవిత్రత లేదు. భగవద్ అనుగ్రహం పొందడానికి కావాల్సింది నీ దగ్గర లేదు కాబట్టే హిందూ మతంలో ఉన్నప్పుడు నీకు అనుగ్రహం కలగలేదు. దాంట్లోకి క్రైస్తవ దాంట్లోకెళ్తే అక్కడ అనుగ్రహం కలగలేదు. సాయిబాబా దగ్గరికెళ్తే అక్కడ జరగలేదు. ఎందుకని? నువ్వే చెప్పావు కదా! రమణానంద నీకు రాముడు అనుగ్రహం పొందడానికి నీకు అర్హత లేదు. పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి. మరి అది నీకు కూడా వర్తిస్తుంది కదా! నువ్వెందుకెళ్ళావు క్రిస్టియానిటీలోకి? రాముని అనుగ్రహం కలగడానికి నీకు అర్హత లేదని నీకు అనుకోవచ్చు కదా! పోనీ అక్కడికెళ్తే ఏమైనా క్రీస్తు అనుగ్రహం సంపాదించావా? అది లేదు కదా! పోనీ బాబా దగ్గరికి వస్తే బాబా అనుగ్రహం పొంది సంపాదించి అది లేదు కదా! కదా భగవద్ అనుగ్రహం నీకు ఏ మతంలో లభించలేదు.
ఇప్పుడేం చేస్తున్నావు? భగవద్ అనుగ్రహం కోసం కాకుండా మత అహం అనుగ్రహం కోసం, మతాన్ని ప్రేమించే వాళ్ళ అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నావు. బొట్టు పెట్టుకున్నావు. జై శ్రీరామ్ అంటున్నావు. కాబట్టి ఇన్ని రకాల మార్పులతో, ఇన్ని రకాల అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చినటువంటి నువ్వు నిజమైన హిందువా? 50, 60 సంవత్సరాల నుంచి హిందూ మతంలోనే ఉంటూ, మతం మారకుండా, మా హిందూ దేవతలను ఆరాధించుకుంటూ, గురువుని భగవత్స్వరూపంగా భావించమని చెప్పిన సనాతన ధర్మం నేర్పిన సిద్ధాంతాన్ని అనుసరించి మేము ఒక గురువుని స్వీకరించి, ఆ గురువు ఉపదేశాలు, సిద్ధాంతాలు మా హిందూ ధర్మానికి అనుగుణంగా ఉన్నాయి, హిందూ సాధనా పద్ధతులకు అనుగుణంగా ఉన్నాయి అని భావించి మేము బాబాగారిని గురువుగా స్వీకరించి హిందూ దేవతలతో కలుపుకొని మేము హిందూ మతంలో ఉంటూ పూజించుకుని బతుకుతుంటే, మతాలు మార్పులు చెందుకుంటూ వచ్చిన వాడివి నువ్వా మాకు చెప్పేది? నీకు అర్హత ఉందా? భగవద్ అనుగ్రహం పొందడానికి రమణానందకు అర్హత లేదు, రాముడి అనుగ్రహం అన్నట్టుగాని నీకు కూడా హిందూ మతంలో ఉన్న ఏ దేవతలు నిన్ను అనుగ్రహించలేదు. అసలు ఏ మతాల దేవతలు ఎవరూ నిన్ను అనుగ్రహించలేదు. మరి బాబా అనుగ్రహం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సమాజంలో కనిపిస్తున్నారు కదా. ఈ కోటాను కోట్ల మంది ఎలా బాబా అనుగ్రహం పొందకుండానే హిందూ దేవతల కంటే ఆయన పూజిస్తున్నారా? కాదు. వారు బాబా అనుగ్రహం పొందారు, బాబా అనుభవాలు పొందారు, కాబట్టి బాబా భక్తులుగా నిలబడ్డారు. నీకు బాబా అనుగ్రహం రాలేదంటే నీకు అర్హత లేదు. నీలో ఆవేశం ఎక్కువ ఉంది. వెనక ముందు చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తించే లక్షణాలు ఉన్నాయి. అది ఇప్పుడు సమాజంలో కనపడుతుంది కదా. కాబట్టి నిన్ను ఏ దేవుడు స్వీకరించలేదు. దేవుళ్ళు స్వీకరించలేదు కాబట్టి ఇప్పుడు మతం అనే కార్డు పెట్టేసుకొని వచ్చేసి మతం తరపున పోరాడుతున్నట్టుగా చేస్తున్నాం. కాబట్టి అందరూ ఆలోచించండి. లలిత కుమార్ గారిని ఇష్టపడే వాళ్ళందరూ ఆలోచించండి. మన హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళి, క్రిస్టియానిటీలో నుంచి మళ్ళీ సాయిబాబా భక్తుడిగా మారి, మళ్ళీ సాయిబాబా భక్తుడి నుంచి మళ్ళీ హిందువులో వచ్చి, ఇప్పుడు ఈ మత గొడవల్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి లలిత కుమార్ గారు కరెక్టా అని ఒకసారి ఆలోచించండి. నేను ఇలా లలిత కుమార్ గారి గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏమో, లలిత కుమార్ని ఇంకొక అబ్బాయి కొద్దిగా పెద్దవాడిగా కనపడతాడు. వాళ్ళిద్దరిని చూసినప్పుడు నా మనసు ఇష్టపడింది. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నట్టుగా, హిందూ సమాజంలో ఉన్న దొంగ స్వామీజీల గురించి పోరాడుతున్నట్టుగా, పరమతాల వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల గురించి పోరాడుతున్న వీడియోలు చూశాను. అప్పుడు నాకు వారి మీద ఒక సదాభిప్రాయం ఏర్పడింది. ఇన్నాళ్ళకు ఒక ఇద్దరు మంచి వ్యక్తులు వచ్చారని అభినందించాను. మంచి ఎక్కడుంటే అక్కడ దాన్ని అభినందించాల్సిందే. కానీ ఏ కారణం లేకుండా బాబాగారిని ద్వేషిస్తూ, ఏ కారణం లేకుండా సాయి భక్తుల్ని రెచ్చగొడుతూ, బాధ పెడుతూ, అన్నదానాలతో, సేవా కార్యక్రమాలతో, సకల దేవతల ఆరాధనతో బాబాను సద్గురుగా భావించుకొని హాయిగా ఆనందంగా ఆధ్యాత్మిక మార్గంలో, హిందూ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారిని అవమానిస్తూ చేస్తున్న ఈ పద్ధతి మంచిది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి నేను కూడా అతని యొక్క ప్రవర్తనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నాను. అతను మళ్ళీ ఈ యొక్క మత గొడవలను కాక స్వస్తి చెప్తే అప్పుడు అతనికి రాముడు అర్థమవుతాడు, కృష్ణుడు అర్థమవుతాడు, క్రీస్తు అర్థమవుతాడు, అల్లా అందరూ అర్థమవుతారు. అర్థమైన వాళ్ళని మహాత్ములు అంటారు. రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వర్ అల్లా తేరో అన్నాడు మహాత్ముడు. అందుకే మహాత్ముడయ్యాడు. సత్యసాయిబాబా ఎందుకు భగవంతుడయ్యాడు? ఎందుకు కోటాను కోట్ల మంది ఆయన్ని అనుసరించారు? అన్ని మతాలు సత్యాన్నే చెప్తున్నాయి. రామకృష్ణ మహర్షి ఏం చెప్పాడు? అన్ని మతాలు భగవంతుడి వైపే నడిపిస్తున్నాయి. మత గ్రంథాల్లో తప్పులేముండవు. భగవంతుని చేరుకోవడానికి మార్గాలు చెప్పబడతాయి. అక్కడక్కడ ఉన్న కొన్ని వాటిని పట్టుకొని మనం పూర్తిగా మత గ్రంథాన్ని తప్పుపడితే ఆ తప్పులు మనలో ఉంటాయి, వారిలో ఉంటాయి. అవి ఏ ఉద్దేశంలో రాశారు, ఏ సందర్భంలో రాశారు అనేది పరిశీలిస్తే కొంత మనకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి లలిత కుమార్ గారు, మీరు సాయి భక్తుల్ని, సాయి మందిరాల్ని టార్గెట్ చేయడం మానుకోండి. ప్రశాంతంగా, హ్యాపీగా జీవిస్తూ హిందూ మతానికి నిజంగా ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు, హిందూ మతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు, వాళ్ళ కోసం పోరాడండి. మీ వెనకాల హిందూ సమాజం చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తుంది. ఇలా అయితే
కొంతకాలమే ఉంటుంది ఈ ఆవేశం, ఈ గొడవలు. అది పీక్ దశకెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ సర్దుకొని కూర్చుంటుంది. అన్ని దేశాల్లో అన్ని చోట్ల ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక పెద్ద గొడవ అయ్యే వరకు ఇవి ఇలాగే ఉంటాయి. పెద్ద గొడవ అయినప్పుడు చట్టం, రాజ్యాంగం, ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మళ్ళీ అందరం నోరు మూసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. అదేదో ఇప్పుడే చేస్తే సరిపోతుందని నా ఉద్దేశం. ఓం సాయిరాం, జై శ్రీరామ్.